ఒక వ్యక్తి చేసిన అమరత్వం, ఆయన చేసిన త్యాగం నేటికి చర్చించుకుంటున్నామంటే ఆ గొప్పదనం మనందరికీ తెలిసింది. 1946 నుంచి 1951 వరకు జరిగిన సైతం లెక్క చేయకుండా నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా రజాకారులను కట్టుకొని దేశములు దొరగడిల పాలనకు వెట్టి చాకరీ అంటే పొద్దుతో స్నానం దొరచేలో దొరప కోసం దొరపనం చేయాలి, రూపాయి కింద లేకుండా ఇంటికి రావాలి. వెట్టి అన్నది ఎలాంటి కూలి ఉండదు. అలాంటి వెట్టి చాకరీ నిర్మూలన కోసం, విముక్తి కోసం నడుము కట్టిన ఒక యంగ్ లీడర్ కానీ మామూలు 23 సంవత్సరాలతోనే తన ప్రాణాలు కోల్పోయాడు. 1923 జన్మించిన 1946 జూలై 4 అమరుడయ్యాడు. వీరికి దొడ్డి మల్లయ్య ఒక అన్నయ్య కూడా ఉన్నవాడు. ఇతను విష్ణువు దేశపు రామచంద్రరెడ్డి గారు, వారి భార్య జానకమ్మ గారు. ఈ విషయంలో ఎప్పుడు తగాదాలు జరుగుతుండేవి. ఆనాడే భూమి కోసం, స్వేచ్ఛ కోసం గర్జించిన ఒక సింహంగా పోరాడి ఈనాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడికి ఇక్కడున్న మనం పీల్చుకుంటున్న ఈ స్వేచ్ఛ గాలికి ఆయన ఆనాడు బీదలు వేశారు. అందుకే ఆయన మనం స్మరించుకుంటున్నాం. ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సింది. తెలంగాణ వైద్యాలు ఎవరైనా తెలంగాణ కోసం అసలు భాష ప్రాణాలు లెక్క చేయకుండా అందించిన ఏ వైద్యాలకైనా మనం మర్చిపోకుండా ఉండాలంటే సూర్యాపేటలో ఏదో ఒక ప్రాంతానికి డీకే సెంటర్, దొడ్డి కొమరయ్య సెంటర్ అని నామకరణం చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే శంకరరావు సెంటర్ ఉంది. ఆ శంకరరావులో ఎప్పుడు వరకు పెట్టిన సెంటర్కు సూర్యాపేటలో దొడ్డి కొమరయ్య సెంటర్. ఈ కేసులో ఇంత వచ్చిన సమాచారంలో లేటెస్ట్ టెక్నాలజీ విద్య పరంగా మనం ముందుకు వెళ్తున్న దశలో కాకుండా ఆనాడు ఆయనకున్న స్థాయి ఆ విద్య కోసం ఉన్నా కూడా పోరాట పటిమ అనేది ఒక గుర్తు చేసుకొని ఆనాడు పోరాడటం ఆయన యొక్క త్యాగానికి గుర్తు. అందుకే దొడ్డి కొమరయ్య గారి యొక్క ఆశయం కోసం మనం పోరాడాలి. సూర్యాపేటలో ఒక సెంటర్ ఆయన పేరు పెట్టాలి.